ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో సత్తా చాటిన కోలీవుడ్ స్టార్ లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ డైరెక్టర్ కు సంబంధించి తర్వాత ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. అయితే ఇందుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ గా మారింది. కూలీ తర్వాత బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తో లోకేష్ సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని అమీర్ ఖానే కన్ఫర్మ్ చేశారు. అమీర్ ఖాన్ బాలీవుడ్ లో కాంత్రయంలో ఒకరు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో హిట్లు కొట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న అమీర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. లోకేష్ కనకరాజ్ తో తాను సినిమా చేస్తున్నట్లు తెలిపాడు. సూపర్ హీరో జానర్ లో ఈ స్టోరీ ఉంటుందని, యాక్షన్ మూవీ దీన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు అమీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది జూన్ తర్వాత ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలవుతుందని తెలిపాడు. సితారే జమీన్ పర్ తర్వాత అమీర్ ఖాన్ వరుస సినిమాలు చేయనున్నాడు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లేనని తెలుస్తుంది. దీనిపైనే అదే ఇంటర్వ్యూలో అమీర్ క్లారిటీ ఇచ్చాడు. దాదాసాహెబ్ ఫాల్కే పై సినిమా చేయడానికి రెడీగా ఉన్నామని, తప్పకుండా చేస్తామని అమీర్ ఖాన్ తెలిపాడు. తాను రాజ్ కుమార్ హిరానీ అదే పనిలో ఉన్నామన్నాడు. మరోవైపు అనురాగ్ బాస్ డైరెక్షన్ లో కిషోర్ కుమార్ బయోపిక్ చేసేందుకు అమీర్ రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టుల తర్వాతే లోకేష్ కనకరాజ్ తో అమీర్ ఖాన్ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తుంది.